శ్రీమాత్రే నమః. ఇవైతే మాగాయకి ముక్కలైతే తరిగామండి. ఇది మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో చెట్టు కాయలని చెప్పాను కదా! అవైతే బాగా కాసాయి కదా అని చెప్పి ఉప్పులో వేసి మాగాయ ఎప్పుడు మా అమ్మగారు పెట్టిస్తూ ఉంటారు. ఈసారి నేను ట్రై చేద్దామని అయితే తీసుకొచ్చాను. ఇదిగోండి మా అబ్బాయి, మా అమ్మాయి కూడా పీలర్ తోటే ముక్కలు కోసేశారు. వీటిని ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఒక 2 డేస్ అయితే డబ్బాలో ఉంచాలి. తర్వాత వాటిని ఎండబెట్టాలి. బాగా ఎండిపోయాక ముక్కలకి మనం మాగాయ అయితే కలుపుకోవచ్చు. వీటిని ఆమ్చూర్ పౌడర్గా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మనకి బయట కొనకుండా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కాకుండా అయితే న్యాచురల్గా ఉంటాయి. ఇదిగోండి ముక్కలు అయితే బాగా ఎండాక ఇలా ఉంటాయి. వీటికి ఆవాలు, మెంతులు, ఇంగువ అనేది అయితే వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. మనకి ఊట అండి ఇది. మామిడికాయ ముక్కలు మనం ఉప్పులోంచి తీసాక ఊట సపరేట్గా ఎండబెట్టాలి, ముక్కలు సపరేట్గా ఎండబెట్టాలి. ఈ ఊట అయితే ఒక 4 గ్లాసులు తీసుకోవాలట. మనం ఆవాలు, మెంతులు ఆడిన పొడిలోనే కొంచెం పెద్దగా ఉన్న ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి, మామిడికాయ ముక్కలు. అప్పుడు ఏంటంటే మనకి ఈ ఆవగుండ కారం అనేది అయితే బాగా పడుతుంది. చూసారు కదా, ఊట అయితే 4 గ్లాసులు తీసుకున్నాను. దీనికి 100 గ్రాములు ఆవాలు, 100 గ్రాములు మెంతులు అయితే వేయించి మిక్సీ పట్టి ఉంచాను. ఇది ఒక గ్లాస్ తోటి 4 గ్లాసులు ఊటకైతే ఈ గుండ సరిపోతుందట, ఆవాలు మెంతులు గుండ. తర్వాత ఒక గ్లాసుడు కారము. సేమ్ గ్లాస్ తోటే నేను ఆవాలు, మెంతులు అనేవి కూడా కొలుచుకున్నాను. మనం కొలతకి గ్లాస్ అయినా పెట్టుకోవచ్చు, లేదా గ్రామ్స్ లెక్క కూడా తీసుకోవచ్చు. నాకైతే ఆ గ్లాసు 100 గ్రామ్స్ సరిపోయిందండి. దీనికే 100 గ్రాముల కారము. ఊటలో బాగా ఈ 3 గుండలు కలిసాక మామిడికాయ ముక్కలు అయితే కలుపుకోవాలండి. మనకి మామిడికాయ ముక్కలు కలుపుకున్నప్పుడు కూడా కొంచెం జారుగా ఉన్నట్టుగా ఉండాలి, మరీ జారుగా కాకుండా. ఎందుకంటే ఎండిన ముక్కలు కాబట్టి ఈ ఊట అంతా ముక్కలు బాగా పీల్చుకుంటాయి అన్నమాట. అది నేను కలుపుతూ ఉంటే మా పాప కూడా అంది, అమ్మ అబ్జర్వ్ చేసేసుకుంటాయి ఆ ముక్కలు, గుండె సరిపోతుందేమో అనుకుంటా అని. ఇలాగ చూసారు కదా, మరీ జారుగా కాకుండా కొంచెం దగ్గరగా ఉండేట్టుగా పెట్టుకుంటే మనకి కాసేపటికి, అంటే ఓవర్ నైట్ అయినా లేదా ఒక 2 అవర్స్ అలా ఉంచేస్తే ముక్కలకైతే ఉప్పు, కారము, ఈ ఊట అనేది బాగా పడుతుంది. తర్వాత ఇంగు నూనె అయితే కాచి పోసుకోవాలి. చూసారు కదా కాసేపటికి ఎలా దగ్గర పడిపోయిందో. ఇది ఊరే కొద్దీ అయితే బాగుంటుందండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు పచ్చళ్ళు పెట్టేసుకున్నారా? ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి యూస్ఫుల్ అవుతుందంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. చూసారు కదా, ఒక 4 అవర్స్ తర్వాత ఇలా దగ్గర పడిపోయింది. నేను ఇంగు నూనె అయితే కాచి బాగా చల్లారాక పొయ్యాలట, లేదు అంటే చిరుచేదుగా ఇంకా నల్లబడిపోతుందని చెప్పి అయితే చెప్పారు మా అమ్మగారు. ఏదైనా కూడా నేర్చుకుంటే మంచిది కదా అని అయితే నేను నేర్చుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా అబ్బాయి అయితే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే సూపర్ ఉంటుందమ్మా అన్నాడు. వాడికి నచ్చింది. ఇంకా ఇది పెరుగులో కలుపుకునే తినచ్చు. ఎండాకాలంలో పెట్టుకున్న పచ్చళ్ళన్నీ మనకి వర్షాకాలం అయితే బాగా ఉపయోగపడతాయండి. వర్షం పడుతున్నప్పుడు వేడివేడి అన్నం, నెయ్యి, మాగాయ పచ్చడి లేదా ఆవకాయ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. మనకి కూరలేవి లేనప్పుడు కూడా ఇలాంటి పచ్చళ్ళు వేసుకుని అయితే తినచ్చు. మీ పచ్చళ్ళు పెట్టడం అయిపోయిందా ఇంకా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోని చూసారు కదా, బాగా దగ్గర పడిపోయింది. ఎంత నూనెైనా పడుతుందండి, మనకి ఎండబెట్టిన ముక్కలు కదా. సో అందుకని ఏంటంటే ఎంత నూనె వేసినా కూడా అబ్జర్వ్ అయితే చేస్తాయి ముక్కలు. ఇలాగా గాజు సీసాలో స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి పాడవకుండా ఉంటుందట. జాడీల్లో కూడా పెట్టుకునేవారు, ఇప్పుడు జాడీలు కూడా చాలా తక్కువ వాడుతున్నారు. జాడీల్లో పెట్టినా కూడా పాడవుతుంది అంటున్నారు. వీటికైతే గాలి తగలకూడదు, లేదా తేమ, చెయ్యి చూడండి, మనం చెంచా ఒక్కొక్కసారి తుడవకుండా పెట్టేస్తాం కదా, తడి ఉంటే పాడైపోతూ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.